హలో వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే రవి. సార్, నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ధనుష్ అనే విద్యార్థి చనిపోవడం జరిగింది. ఆ ప్రిన్సిపల్ని ఉరిగిచ్చి కొడుతున్నారు, విజువల్స్ చూస్తున్నాం. ఏం జరిగింది సార్? ఇది పిల్లల ఆత్మహత్యలు అన్నది కంటిన్యూగా మనం లాస్ట్ 3 months నుంచి చూస్తుంటే అవుతూనే ఉన్నాయి. కాలేజెస్లో అవుతున్నాయి. మొన్న ఐఐటీలో చూసాము, దానికి ముందు చైతన్యలో చూసాము, దానికి ముందు మళ్ళీ నారాయణలో ఏదో విన్నాము, ఇప్పుడు మళ్ళీ నారాయణలో వింటున్నాము. మన తెలుగు రాష్ట్రాలు రెండు కూడా పిల్లవాడు 10th class పాస్ అవగానే ఒకవేళ కొద్దిగా బాగా చదువుతున్నాడు అంటే ఇంజనీర్ అవ్వాలని కోరుకుంటాం మనం. ఓకే. ఇంకొద్ది బాగా చదువుతున్నాడు అంటే ఐఐటి వెళ్ళాలని కోరుకుంటాం మనం కోరుకున్నప్పుడు పక్కింట్లో వాళ్ళు కూడా కోరుకుంటారు. ఇప్పుడు మన పిల్లోడు ఐఐటికి వెళ్ళాలి అనగానే పక్కన ఇంట్లో వాళ్ళు అమ్మో వీళ్ళ పిల్లోడు ఐఐటికి వెళ్తున్నాడు, మనం కూడా నారాయణలోనో లేకపోతే ఇట్లాంటి కాలేజీలోనో వేస్తే మన పిల్లోడు కూడా ఐఐటికి వెళ్ళిపోతాడు అని భావించి ఒకళ్ళ మీద ఒకళ్ళ కాంపిటీషన్, ఇక్కడ పేరెంట్స్ కాంపిటీషన్లో దిగుతున్నారు. పిల్లలు దిగట్లేదు. 6వ తరగతి నుంచి 7వ తరగతి నుంచి ఐఐటి కోచింగ్ అని పంపిస్తున్నారు. ఒకవేళ అప్పుడు పంపించకపోతే సడన్గా 10th తర్వాత ఐఐటికి వెళ్ళిపోవాలి నా కొడుకు లేకపోతే నా కూతురు అని జస్ట్ డబ్బులు పెడితే చాలు వీళ్ళకి వీళ్ళకి చదువు వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కాలేజ్కి వెళ్తున్నారు. వీళ్ళు డబ్బులు పెడతారు కాబట్టి ఇట్లాంటి కాలేజీలు ఏంటి అంటే ఇంత డబ్బులు కడతారు, రేపు పొద్దున్న సీట్ రాకపోతే పేరెంట్స్ మళ్ళీ మమ్మల్ని తిడతారు అని చెప్పి వీళ్ళు ఇంకా డబ్బులు కట్టిన తర్వాత పిల్లల్ని రుద్దుతూ ఉంటారు. ప్లే గ్రౌండ్లు కూడా ఉండవు వీళ్ళకి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి అపార్ట్మెంట్లు ఎలా ఉంటాయో అలాంటి బిల్డింగ్లలో కాలేజీలు పెట్టేస్తున్నారు. గ్రిల్స్ వేసేసి ఒక ప్రిజనర్లను పెట్టినట్టు పెడుతున్నారు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ కాలేజ్ నారాయణ కాలేజ్ మేడ్చల్ దగ్గర తీసుకుంటే తనుష్ అనే అబ్బాయి బాత్రూంలో సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. లెక్చరర్ వేధింపులే దీనికి కారణము అని అంటున్నారు. మరి ఇది మొత్తం రివర్స్ క్యాల్కులేషన్ చూసుకుంటే లెక్చరర్ ఎందుకు వేధింపులు పెట్టాల్సి వస్తుంది అంటే పేరెంట్స్ ఫీజులు కట్టి నా కొడుకు ఐఐటి గ్యారంటీగా వస్తుంది కదండి అని చెప్పి అడిగి వేస్తారు. వీళ్ళు గ్యారంటీగా వస్తుందండి అని చెప్తేనే వాళ్ళు వేస్తారు, లేకపోతే వేయరు కదా. గ్యారంటీగా మాకు గ్యారంటీ లేదండి మేము చెప్పమంటే వేరే కాలేజ్కి వెళ్తారు. వేరే కాలేజ్కి వెళ్తే మరి వీళ్ళకి సీట్లు రావు కదా. గ్యారంటీగా వస్తుందండి అని చెప్తారు, ఫీజులు తీసుకుంటారు, గ్యారంటీ అని చెప్తారు. కాబట్టి వీళ్ళని రుద్దుతూ ఉంటారు. అది మరి ప్రెషరే కదా. ఎవ్రీ సండే ఎగ్జామ్, ప్రతిరోజు ఎగ్జామ్. అసలు ఆ పిల్లోడు 10th class దాటిన తర్వాత నరకం చూస్తున్నారు చాలామంది ఇలాంటి కాలేజెస్లో. ఓకే, కొంతమంది తట్టుకోగలుగుతారు, కొంతమంది తట్టుకోలేరు. కొంతమంది తట్టుకొని వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు. వాళ్ళ పేరెంట్స్ ధైర్యం చేసి కాలేజ్కి వెళ్ళి ప్రిన్సిపల్కి చెప్తారు, మా అబ్బాయికి అంత అవసరం లేదు, దయచేసి ఇంత ప్రెషర్ పెట్టకండి అంటే వాళ్ళు కూడా తగ్గిస్తారు. అప్పుడు ఇక్కడ ఎలాంటి పిల్లలకి ప్రెషర్ ఎక్కువ పెరుగుతుందంటే ఎవరైతే పేరెంట్స్ పిల్లలతో పేరెంట్స్ కూడా స్ట్రిక్ట్గా ఉండి కాలేజ్లో కూడా స్ట్రిక్ట్గా ఉంటే వాళ్ళకి ఏ దిక్కు లేదు, నారాయణే దిక్కు అన్నట్టు వెళ్తూ ఉంటారు. నారాయణ కాలేజ్లో అలాంటి పరిస్థితుల్లోనే ఇలా జరుగుతుంది. మరి అంతే కదండి. ఇప్పుడు స్కూల్లో కాలేజ్లో టీచర్స్ ప్రెషర్ ఉంటుంది, ఇంటికి వచ్చిన తర్వాత వాడి ముఖంలో ప్రెషర్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అయినా కూడా లేదు, మనం కొంచెం నవ్వుతూ మాట్లాడితే వాళ్ళు మళ్ళీ ఎక్కడ అలసి అయిపోతారు. మనం కూడా స్ట్రిక్ట్గా ఉంటాము. మనం స్ట్రిక్ట్గా ఉండి కాలేజ్లో స్ట్రిక్ట్గా ఉంటే నీ పిల్లోడిని నువ్వే పోగొట్టుకుంటున్నావు. కాలేజీలో బ్లేమ్ చేస్తాం కాదు, తల్లిదండ్రులు కూడా బ్లేమ్ అవ్వాల్సిందే ఇందులో, వితౌట్ ఎనీ డౌట్. కాలేజీలో 1000 మంది స్టూడెంట్స్ ఉంటున్నారు. ఒక లెక్చరర్ ఎంతమందిని చూసుకుంటాడు? ఆ లెక్చరర్ కూడా ఇంట్లో 2 పిల్లలు ఉంటారు, అవునా కదా. సో తల్లిదండ్రులది తప్పు ఉంటుంది ఇందులో, కాలేజ్ యాజమాన్యంది తప్పు ఉంటుంది. అసలు మన చదువు అనే పద్ధతిలోనే తప్పు ఉంది. ప్రతి ఒక్కడు ఐఐటికి వెళ్తే మరి నార్మల్ వాళ్ళు ఎవరు? మరి మీ డిఎన్ఏలో ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు బాగా ఇంటెలిజెంట్ వాడు అనుకో, నీ కొడుకు కొంచెం వస్తుంది ఇంటెలిజెన్స్, నువ్వే చిన్నప్పటి నుంచి మొద్దు ఫెయిల్ అవుతున్నావు, నీ కొడుకు మాత్రం ఐఐటికి వెళ్ళిపోవాలి. అలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి. అలాంటివి ఎక్కడో మనం వింటాం కదా, రిక్షా దొక్కే వాళ్ళ అబ్బాయి కలెక్టర్ అయ్యాడు, ఆటో నడిపే వాళ్ళ అమ్మాయి కలెక్టర్ అయింది, రోజు వస్తాయి అవి. అక్కడక్కడ అప్పుడప్పుడు అరుదుగా అలాంటి ఆణిముత్యాలు పుట్టుకొస్తూ ఉంటారు. ఇక అదే పనిగా ఇక మన పిల్లలు ఎందుకు అవ్వట్లేదు చూడు, ఆటో నడిపే వాళ్ళ అబ్బాయి కలెక్టర్ అయ్యారంట, మరి నేను ఇంత బాగా సంపాదిస్తున్నాను నువ్వు కలెక్టర్ అవ్వట్లేదు అంటే, అరే అట్లా కాదు కదా. అది ఎక్కడెక్కడో ఆణిముత్యాలు, మట్టిలో మాణిక్యాలు కొన్ని వస్తుంటాయి. ఇక అది చూసి ఇక ప్రతి ఒక్కళ్ళు కలెక్టర్ అయిపోవాలంటే అది కాదు, అది దట్ ఈస్ రాంగ్. దయచేసి నేను తల్లిదండ్రులకి ఏం చెప్తున్నానంటే, మీ పిల్లల టాలెంట్ బట్టి మీ పిల్లలకి ఏది ఇంట్రెస్టో అది చదివించండి.
వాళ్ళకి డాక్టర్ ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఇంజనీర్ అవ్వమంటారు. అసలు వాళ్ళకి బీకామ్ చేయాలని ఉంటుంది, మీరు బలవంతంగా ఇంజనీరింగ్ పంపించాలని చూస్తుంటారు. వాళ్ళకి స్పోర్ట్స్లో వెళ్ళాలని ఉంటుంది, అవన్నీ వద్దు మీరు ఖచ్చితంగా ఐఐటి చేయాలని అంటారు. ఏం చేస్తున్నారు మీరు మీ పిల్లలతోటి? వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ? ఇట్లాంటివి ఎదురవుతూ ఉంటాయి. మరి తట్టుకోగలుగుతారా? ఇప్పుడు ఆ తండ్రి గుండెలు బాదుకుంటున్నాడు, వీడియో చూస్తే తండ్రి కూర్చొని గుండెలు బాదుకుంటున్నాడు. ఏం లాభం ఇప్పుడు, నా కొడుకు బతికొస్తే చాలు, చదువుకుపోయిన పర్లే అంటాడు ఈ టైంలో. ఎంత బాధాకరమైన విషయం ఇది. దయచేసి తల్లిదండ్రులకి చెప్తున్నాను, కాలేజ్ యాజమాన్యాలకు చెప్తున్నాను, ఫోర్స్ఫుల్గా గ్యారంటీగా సీట్లు వస్తాయని చెప్పి లక్షలు దండుకున్న తర్వాత వాళ్ళ మీద ప్రెషర్ పెడతాం తప్పే. మీ పిల్లోడి స్ట్రెంగ్త్ ఎంతో తెలియకుండా బలవంతంగా వీడికి ఐఐటి వచ్చేయాలి అని డబ్బులు కట్టి నెత్తి మీద రుద్దుతాం, అది కూడా తప్పే. ఇక్కడ ఓన్లీ కాలేజీని తప్పడటానికి లేదు, ఓన్లీ తల్లిదండ్రులు రెండు చేతులు కలిపితేనే తప్పట్లు అన్నట్టు. మధ్యలో బలయ్యేది పసిపిల్లలు, తనిష్లాంటి వాళ్ళు. దయచేసి అర్థం చేసుకొని కొంచెం బ్రెయిన్ వాడి మీ పిల్లల్ని ఎక్కడ పెట్టాలి, ఎలా పంపించాలో చూడండి. ఓన్లీ ఎంసెట్లు డాక్టర్లే కాదు, భవిష్యత్ అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు జనరేషన్ ఎదిగింది, చాలా రంగాల్లో ఈజీగా ప్రవేశం, చాలా రంగాల్లో డబ్బు ఉంది. తెలుసుకొని దయచేసి మీ పిల్లల్ని ఇంత ఒత్తిడికి గురి చేయకండి. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా విశ్లేషించారు. ఒకవేళ అంటే ఈ ఇన్సిడెంట్ జరగగానే ప్రిన్సిపల్ని అనడం కాకుండా ఇద్దరు వైపు తప్పు చూపించి అసలు మార్గాన్ని చూపించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ.